సెంట్రల్ ఎవలకు మంత్రి పదవులత్తాయి? తెలుగు రాష్ట్రాలకెంచి ఎంతమందికి మంత్రి పదవి ఇస్తాడు మోడీ సారు అని మస్తుగా మాట్లాడుకున్నారు రెండు రాష్ట్రాల తెలుగు పబ్లిక్. తెలంగాణకెంచి కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న, ఏపీల సైకిల్ పార్టీకెంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్న, పెమ్మసాని చంద్రశేఖర్ సారు, పువ్వు పార్టీకెంచి నరసాపురం ఎంపీగా గెలిచిన శ్రీనివాస వర్మ సారుకు మంత్రి పదవులు ఇచ్చిండు మోడీ సారు. జనసేనకైతే మంత్రి పదవి రాలే. అయితే ఇక ఇప్పుడు బాబు సారు వంత వచ్చింది. మరి బాబు సారు ఏం చేస్తాడు, ఎవలకు మంత్రి పదవి ఇస్తాడు, ఏంది కథ? ఇగో గిట్ల నడుస్తున్నది బయట ముచ్చట. మరి అదేం దర్శకున్నదాం పాండ్రి. ఏపీల 175 నియోజకవర్గాలున్నాయి కాబట్టి 15% అంటే 26 మంత్రులుండాలే. దాంట్లో ఎవలెవలుండాలే అని బాబుసారు గిప్పటికే ఆలోచనలు చేసిండట. 12వ తారీఖు నాడు బాబుసారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుడుతో పాటు చిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడట జనసేనాని పవన్ సారు. అట్లనే హోంమంత్రి బాధ్యతలు కూడా పవన్ సార్కే అప్పగిస్తాడు బాబుసారు అని అంటున్నారు. గదెంత నిజమో గాని లోకం మాధవక్క, నాదెండ్ల మనోహర్ సారు, మండలి బుద్ధ ప్రసాద్ సారు, కొనతాల రామకృష్ణ సార్ తోటి కలిపి జనసేనకు 4-5 మంత్రి పదవులు ఖాయమట కూటమి సర్కార్ల. పువ్వు పార్టీకి ఒక్క మంత్రి పదవి అని అంటున్నారు. సుజనా చౌదరి సార్కే అత్తది కావచ్చు ఆ ఒక్కటి. ఇక సైకిల్ పార్టీల ఎవలకియాలే అనే దాని మీదనే మస్తు నడుతున్నదట చర్చ. దాంట్లో అచ్చెన్నాయుడు సారుకు ఆర్థిక శాఖ ఇస్తారట. స్పీకర్ గానైతే రఘురామకృష్ణంరాజు సారే ఉంటాడట. పంక పార్టీ రెబల్ ఎంపీ గుండి సైకిల్ పార్టీల షేరికై ఉండికెంచి ఎమ్మెల్యే అయిండు సారు. అట్లనే పంక పార్టీకెంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్సులున్నాయట. భీమిలి ఇడిచిపోనంటే ఓనని మంకుపట్టు వట్టి గదే సీటును తీసుకొని గెలిచిన గంటా శ్రీనివాస్ సారుకు కూడా మంత్రి పదవి ఖచ్చితమేనట. అట్లనే పరిటాల సునీతక్క, భూమా అఖిల ప్రియక్క, వేమిరెడ్డి ప్రశాంతక్క గిట్లా మైలా కోటల మంత్రుల ఇతరట. ఈ తాప పాతోళ్ల కంటే ఎక్కువ కొత్తోళ్ళని తీసుకోవాలని బాబుసారు చూస్తుంటే అచ్చే తాప ఎట్లుంటదో గీ తాప మంత్రి పదవి కావాలే అని ఆశపడుతున్నారట సైకిల్ పార్టీలున్న సీనియర్ లీడర్లు. నారా లోకేష్ అన్నకు ఐటీతో పాటు మున్సిపల్ శాఖ ఇత్తరని వినబడుతున్నాయి ముచ్చట్లు గాని ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే లోకేష్ అన్నను సర్కార్ కోసం కంటే పార్టీ కోసం వాడుకుంటేనే భవిష్యత్తులో పార్టీతో పాటు లోకేష్ అన్నకు మంచిగుంటదని బాబుసారు ఆలోచనలు చేస్తున్నాడట. అట్లనే ఈ తాప సినిమా మంత్రిగా బాలయ్య సార్ను వెడదామనుకుంటున్నాడట బాబుసారు. గిది గనక నిజమైతే పగబట్టి టికెట్ రేట్లు తగ్గించే పని సర్కారుకు ఉండది. పెంచుర్రి అని దండం పెట్టి బతిలాడుకునే అవసరం సినిమా వాళ్ళకు ఉండది. ఇక చూడాలే 12వ తారీఖు నాడు ఎవలెవలు మంత్రులైతారో. తెలంగాణలో మొన్నటిదాకా పార్టీల మార్పులు బగ్గనే అయినాయి. ఇక ఇప్పుడు కుర్చీల మార్పులు అవుతున్నాయి. ఎలక్షన్ల ముంగటిదాకా తెలంగాణ పువ్వు పార్టీకి బండి సంజయ్ అన్న పెబ్బేగుంటే ఎలక్షన్ల ముంగట కిషన్ రెడ్డి సార్ అయిండు. ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లై వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులు అయ్యిరని తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బే కోసం చూస్తున్నారు. గదెవలకిత్తరో గాని ఇటు చెయ్యి పార్టీలో కూడా కొత్త పీసీసీ కోసం చూస్తున్నారు. రేవంత్ అన్న సీఎం అయినప్పటికేంచి గా ఆలోచన చేస్తున్నారు పెద్ద లీడర్లు. ఈ నెల కొసకు గా పదవెవల్దో తేల్తదట. అట్లనే ఇప్పుడు కారు పార్టీలో కూడా షాన్నే ప్రక్షాళన అయితాయట. దాంట్లో ముందుగా కేటీఆర్ అన్న పేరే ఉన్నదట. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే చెయ్యి పార్టీ ఇచ్చిన హామీలకు జనాలు ఆశపడో, షానేన్లయ్యే కదా చెయ్యి పార్టీ అధికారంలో లేకానో, లేకపోతే మా ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ సారు సీఎం కాకుండా పోతాడా అని అనుకోనే కారు పార్టీకి కాకుండా చెయ్యి పార్టీకి ఓటేసి అధికారంలోకి తెచ్చిరు తెలంగాణ పబ్లిక్ అని శానా మల్కల చెప్పుకున్నారు కారు పార్టోళ్లు. అయితే గది నిజమో కాదో ఎంపీ ఎలక్షన్ ఎరకైంది. కేసీఆర్ సార్ మీద జనాలకు గంత పాయిరమే ఉంటే ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటన్న గెలిచేటోళ్లు కదా అని కారడ్డ మాడుతున్నారు పువ్వు చెయ్యి పాటోళ్లు. గిదేదో తేడా కొడుతున్నది అని తెగేదాకా గుంజుడెందుకని కొత్త ఆలోచన చేస్తున్నాడట కేసీఆర్ సారు. పార్టీల షాన్నే మార్పులు చెయ్యాలని అనుకుంటున్నాడట. ముందుగాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అన్నను గా పదవిలకెంచి తప్పియ్యాలనుకుంటున్నాడట పెద్ద సారు. కేటీఆర్ అన్న జాగాల హరీష్ రావు సార్ను పెట్టాలనా, లేకపోతే పార్టీలున్న సీనియర్లల్లా బీసీ ఎస్సీ లీడర్లకు ఎవలకన్నా ఇయ్యాలనా అని ఆలోచనలు కూడా చేస్తున్నాడట కేసీఆర్ సారు. కానీ హరీష్ రావు సార్కైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తీసుకునుడు ఇష్టం లేదట. ఒకవేళ కేసీఆర్ సారే గీ పదవి తీసుకో అంటే తీసుకుంటాడు కావచ్చు. ముంగట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. పోయిన తాప క్లీన్ స్వీప్ చేసిన కారు పార్టీ పరిస్థితి గీ తాప ఎట్లుంటదో అని ముందుగానే ముందు జాగ్రత్త పడుతున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. ఈ తాప కూడా
ఎట్లనో అట్లా పతార కాపాడుకోవాలని కేసీఆర్ సారు చూస్తున్నాడు కావచ్చు గాని ఇప్పుడైతే గట్ల లేదట. అధికారంలో చెయ్యి పాటే ఉన్నది కాబట్టి గాల్లదే నడుతుంది అని అంటున్నారు కొందరు. అయితే మొన్న మహబూబ్ నగర్ లో ఏమైంది, కారు పార్టీ గెలవలేదా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ల అని యాద్ చేస్తున్నారు కొందరు కారు పార్టీ లీడర్లు. ఇక మరి కేటీఆర్ అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్ కెంచి తప్పించి ఎవరిను పెడతాడో చూడాలే కేసీఆర్ సారు. మరి అప్పుడన్న పార్టీ పరిస్థితి మారుద్దో లేకపోతే ఇంకెట్లయితదో అని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. గెలిచిన కాడ్ నుంచి సైకిల్ పాటోల సంబురం చిన్నగా లేదు కదా. సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అని కార్ల మీద స్టిక్కర్లు వేసుకుంటున్నారు సైకిల్ తమ్ముళ్ళు. ఇక బుధారం నాడు బాబుసారు ప్రమాణ స్వీకార కార్యం ఉన్నది కదా, అగో గాదాన్ కోసం పంకపాటిల మంత్రిగా పనిచేసి మొన్నటి ఎలక్షన్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన అంబటి రాంబాబు అన్న విలువనికి ఇంటికి పోయిర్రు సైకిల్ పాటోళ్ళు. అగో గదేంది గాయనది పంకపాటి గిలది సైకిల్ పార్టీ గాయనని పిలుచుడైంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూడురు మరి ఈ ముచ్చట. అగ్గొగిదేంది బాబుసారు ప్రమాణ స్వీకార కార్యానికి విలువనికి పోయినరన్నారు, మరి గీన్నేమో డౌన్ డౌన్ అని ఎవ్వెవో నినాదాలు చేస్తున్నారని పరిశాన్ అవుతున్నారా? మొత్తం ముచ్చటేందంటే గప్పట్ల పంకపార్టీ సర్కార్లున్నప్పుడు అంబటి రాంబాబు అన్న లోకేష్ అన్నను బాబుసార్ను మస్తు మలకల మస్తుగా మాటలు అన్నాడు కదా. ఇక అట్లనే సంజన సుకన్య అని ఎవ్వో ఆడియోలు కూడా అంబటన్న పేరు మిన్నే లీక్ అయ్యే. గందుకే గా సంజన సుకన్యలతోటి బాబుసారు ప్రమాణ స్వీకార కార్యానికి రావాలే అని గిట్లా షీరే పూలు పసుపు కుంకుమ పట్టుకొని అంబటన్న ఇంటికి పోయినరు సైకిల్ తమ్ముళ్ళు. అయితే గాడున్న సెక్యూరిటీలతోటి జర్రంత పంచాదైంది. గందుకే గిట్లా అంబటన్న పోట్వకు దండేసి నినాదాలు చేసిండ్రు. గప్పట్ల రోజక్క కూడా లోకేష్ అన్నకు షీరే పూలు పంపిస్తా అన్నది. ఇక మరి గది యాదికత్తే రోజక్కను కూడా ప్రమాణ స్వీకార కార్యానికి వెళ్తారు కావచ్చు తెలుగు తమ్ముళ్ళు. మరి గామతానకేం పట్టుకపోతారో గాని పంకపాటి లీడర్ల మీదనైతే బగ్గనే కోపం మీద ఉన్నారు సైకిల్ పార్టోళ్ళు. ఎన్ని అన్నారో అన్ని రిటర్న్ గిఫ్టులు ఇచ్చే తీరుతాం అని అనబట్టిండ్రు సైకిల్ కార్యకర్తలు. ఇక గిప్పట్లనైతే గిసొంటి ఎరైటీ కార్యాలు ఆగేటట్టు లేవు. మరి గంతే కదా, ఎవ్వల అధికారంలుంటే అల్లదే రాజ్యం. ఇక పబ్లిక్ ఇప్పుడు చెప్పుకునే ముచ్చట ఏంటంటే ఆగురు 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 ఈ వాళ్ళకు మా ముసలోడు రావాలి ఇంకా రాలేడేంది? ఓ తాత ఏడున్నవే? అట్లా కాదురా, మావోడు ఎందుకు కావద్దు అని అంటాను. చెప్పు అది చెప్పు నాకు. నిన్న మొన్న వచ్చిన మీ ఓడే పెద్ద మనిషి అయితే ఎప్పటి నుంచో ఉన్న మావాడు చేతులు విసుకుంటా కూర్చోవాలి. ఇక నువ్వు బాగా లావు నిలుగుతానవేంద్రా? మొన్న మావోడు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచిండో చూసినావు కదా. అసంటోడు మావోడే పెద్ద మనిషి అయ్యేది నుంచి ఇంకా పార్టీ ఎంత ముంగడికి పోతుందిరా. ఏమో బాగా మాట్లాడుతున్నావు నువ్వు. నీ మా ముసలోనికి రోజుకో పంచాది లేకుంటే పొద్దే పోదమ్మా. ఓ తాత ఏందే మీ పంచాది నాకు చెప్పు, నేను అరుచుకుంటా కదా తమ్ముని. కూర్చే రాయి ఎత్తలేనాడట, ఏస్తే రాయి ఎత్తుతా అన్నాడట. వెనకటికెవడో ఈ మా సొంటోడు. ఈమె రాసిచ్చిన వార్తలే చక్కగా చదవ కానీ వీడికి వచ్చి ఈకలు తోకలు అని మా పంచాదులు దింపుతుందట. మాది మేము చూసుకుంటాం కానీ నీ పని ఏదో నువ్వు చూసుకో. ఏమో వీడికి వచ్చి చెప్తాను ఈమె. చిన్న ఇప్పుడు ఇదంతా అద్దురా. మావాడు అధ్యక్షుడు అయితే మంచిగా ఉంటుంది. నువ్వు లేనిపోని కథలు పడకు, నువ్వు లేనిపోని ఇగురాలు పెట్టుకోకు. నేను చెప్తాను, నేను చెప్పింది నా ఇదే ఫైనల్ ఇక అంతే. అబ్బా ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో గీ జన్మలో గీ ముసలోడు నా మెడకు పడ్డాడు. ఓ తాత నీకు జర పుణ్యం ఉంటది, ఇంతకు మీ పంచాదేంటిదో చెప్పే. ఆగురా, నువ్వేదిరా దానికి చెప్పేది? అంటే నీకు చక్కగా నువ్వు చెప్పుకుందామని చూస్తానువా? వాళ్ళు కదా కూడా నేను చెప్తావు. అయితే అది కాదు బుజ్జి, ఇద్దరం మేము పువ్వు పాచి అభిమానులే, పువ్వు పాచిలే ఉన్నాం కాంటలేను. అయితే వీడేమో ధర్మపురి అరవింద్ సార్ అభిమాని, ఇక నేనేమో మా ముత్రాసి బిడ్డ ఈటల రాజేందర్ సారు చుట్టపోయి. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లలో మా ఈటల రాజేందర్ సారు దగ్గర 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిండు కదా. అయితే అసంటోనికి మన రాష్ట్ర పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తే పార్టీ ఇంకా ముందడికి మంచిగా పోతుంది అని నేనంటా. అంటే ఇక వీడేమో నిన్న మొన్న పువ్వు పార్టీలకు వచ్చిన మీ ఈటల రాజేందర్ సార్కే పగ్గాలు అప్పచెప్తే ఎప్పటి సందో పువ్వు పార్టీలు ఉంటున్న మా అరవింద్ సారు చేతులు బిసుకుంటా కూర్చోవాలని అంటాను. అంచనా ఇది పద్ధతి విందే? మీ పంచాదేమో గాని వాళ్ళిద్దరికి కాదని డీకే అరుణక్కకే తెలంగాణ పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్దామని చూస్తున్నదటనే మీ అధిష్టానం. అగో
గట్టెత్తుంటది. మా ఈటల రాజేందర్ సార్ ఈ పువ్వు పార్టీలో ఎన్నో అవమానాలు పడ్డాడు. ఈ పువ్వు పార్టీలో ఉండే ఇంకో వర్గపోళ్ళు మా ఈటల రాజేందర్ సార్ను మెడలు బట్టి అవతలకు నూకేయాలన్నంత పని చేసిర్రు. అట్లనే అవతల పార్టీలు మళ్ళీ మన పార్టీలకే రావే అని మస్తు మభ్యపెట్టిర్రు. అయినా కూడా ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడుకుంటున్నా కూడా ఈ పువ్వు పార్టీలో నిలదొక్కున్నాడు మా ఈటల రాజేందర్ సారు. ఇవాళ మా ఈటల రాజేందర్ సార్ను కాదని వాళ్ళెవరకు అధ్యక్ష పదవి ఇస్తారంటే మేము ఊకుంటామా? అసలుగా ఊకోం అసలే. పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని నువ్వెట్లా కాదంటావు గాని నిజానికైతే ఈటల సారుకు పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తేనే పార్టీ ఇంకింత బలపడుతుంది అని చాలా మంది అంటున్నారు గాని అది నీ చేతుల్లో ఈటల సారు చేతుల్లో లేదు కాదే. అవును కరెక్టే, అది మన చేతిలో లేదు. కానీ మా లెక్కకైతే మా ఈటల సార్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి. అయినా మా బంజానకు ఇచ్చిర్రు, అది కూడా మాకు సంతోషమే. ఎందుకంటే మన తెలంగాణలో పువ్వు పార్టీ ఇంత వికసించిందంటే అది కారణం మా బంజాన్న పనితనమే. అట్లా అని మా ఈటల రాజేందర్ సార్కు అన్యాయం చేస్తామని అంటే ఊకుంటాం మేము? మంత్రి పదవి ఇవ్వకున్నా కనీసం ఈ అధ్యక్ష పదవైనా ఇయ్యాలి అంటావు అంతేనా? 100% మా ఈటల రాజేందర్ సార్కి అధ్యక్ష పదవి ఇవ్వాలి. అట్లా అని మేము డిమాండ్ చేస్తా అంటే ఇగో నాడిమిత్తగో వీళ్ళు వచ్చి మా కాళ్ళ కచ్చ పుల్లలు పెట్టినట్టు చేస్తారు అంటేనో. అరే చిన్న, నీకు రాష్ట్ర రాజకీయాల గురించి తెలియదురా? మా ఈటల రాజేందర్ సార్కు కేసీఆర్ సార్ తోటి ఎన్నో ఏళ్ల కానిచలు తిరిగిన అనుభవం ఉన్నది. రాష్ట్రం మీద మంచి పట్టు ఉన్నది రాంచను. అసలు మా ఈటల రాజేందర్ సార్కు అధ్యక్ష పదవి ఇచ్చినాం అనుకో, మంచిగా పార్టీని ముందడికి గట్టిగా దావస్తారు రాంచను. గట్లయితే మేము అసలుకే ఊకోము, మా అరవిందల్ సార్కే ఇయ్యాలి. ఇగో మీరు గిట్ల వర్గాలుగా ఏర్పడుతున్నారనే గప్పట్ల బండి సారుకున్న అధ్యక్ష పదవిని తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డి సార్కే పార్టీ పగ్గాలు అప్పచెప్పిండ్లు. ఇప్పుడు కూడా గిట్లనే పార్టీని పల్గా జీరుతామంటే డీకే అరుణక్కకే పార్టీ పగ్గాలు పోతాయి. అయినా మంచిదే, కానీ వీళ్ళ ధర్మపురి అరవింద్ సార్ చేతికైతే మా పువ్వు పార్టీ పగ్గాలు అసలే పోనీయం. అప్పట్లోనే బండి సంజయ్ సార్ వర్గపోలు చేయబట్టి మా ఈటల రాజేందర్ సార్ వర్గపోలు మస్తు తిప్పలబడ్డారు. ఎరికేనా? ఇప్పుడు వీళ్ళ చేతికి పోతే మా ఈటల రాజేందర్ సార్ వర్గపోళ్ళు ఎంత ఆగమవుతారు? మేము ఏం చేయాలి చెప్పు? చేతులు పిచ్చుకుంటా కూర్చోమా మేము మీరు చేయబట్టి? నిజానికైతే ఈటల రాజేందర్ సార్కే మంత్రి పదవి ఇచ్చి బండి సంజయ్ సారుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారు కావచ్చు అని చాలా మంది అనుకున్నారే తాత. కానీ బండి సారుకు మంత్రి పదవి ఇచ్చిండ్లు కాబట్టి ఈటల సారుకు రాష్ట్ర పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఇన్నావరా పోడా, ఇన్నావా? అరే మా ఈటల రాజేందర్ సార్కు మన పువ్వు పార్టీ పగ్గాలు అప్పచెప్పినాం అనుకో, అప్పట్లో మా ఈటల రాజేందర్ సారు కారు పార్టీలతో కలిసి పనిచేసింది కదా, దాంట్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కూడా మన పువ్వు పార్టీలో కత్తారు రాంచను. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడ నుంచి కారు పార్టీకి మొదలైన కట్టాలు ఎంపీ ఎలక్షన్ల దాకా ఇంకా వర్తనే లేవా. అందుకే ఆ పార్టీలను అందరినీ మన పువ్వు పార్టీలో గుంజుకత్తారా. ఎట్లా చేసైనా వచ్చే 2029 ఎలక్షన్ల నాటికి మన పువ్వు పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అంచనా. అయినా మేము అస్సలే అయినాం, మా అరవింద్ సార్కే ఇయ్యాలి. వినకపోతే ఏం చెప్తావురా? అరే బాగా నీళ్ళు వినకపోతే ఏం చెప్తావురా? నువ్వు ఏం చెప్తావు చేసుకోపో, ఏం చెప్తావు చేసుకోపోరా, ఏం చెప్తావు చేసుకోపో. ముసలోడా అరే మీకు కొట్లాట సల్లగుండా ముసలోడా. ఇది వరకు పార్టీల లోళ్ళంటే కాంగ్రెస్ అన్నట్టు ఉండే గసుంటిది. వాళ్ళు మంచి కలిసిమెలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఇప్పుడు ఆనవాయితీ మీరు ముంగటేసుకుంటున్నారా? అవ ఇంటాను ఆవురా బుజ్జి ఏమంటుంది ఇంటాను వాళ్ళకి తక్కువ. అరే కర్మ శిక్షణకు మారిపోయారు కాదు మన పువ్వు పార్టీ. అసలు పార్టీలనే మనం లొల్లులు పెట్టుకుంటే ఇక మన పువ్వు ఎట్లా వికసిస్తుందిరా? ఇగో ఇది అంతా అద్దు, మనకు లొల్లులు పంచాది రాదు, మనం కూర్చొని మాట్లాడుకుందాంపా. అయితే ఇక మీకద్దు మాకద్దు అధ్యక్ష పదవి డీకే అరుణక్కకి ఇద్దాంపా. ఇక అరే మళ్ళీ డీకే అరుణక్క కంటవేంద్రా? అంటే మా ఈటల రాజేందర్ సారు మంత్రి పదవిని త్యాగం చేయాలి, ఇటు అధ్యక్ష పదవిని త్యాగం చేయాలి. అరే బాగా మాట్లాడతాను అంటే మనం పంచాయతీ పెట్టి 3 రోజులకు సందిద్దామట. నువ్వు బాగా మాట్లాడతావు, ఊళ్ళకైతే బాగా ఊళ్ళకు బాగా మాట్లాడదాం పా, ఊళ్ళకు బాగా నువ్వు మాట్లాడ పారా, నువ్వు పాని ఇక్కడనే తొక్కి పెడతా పా. ఓ మీ లొల్లి పాడుగాను, ఎవరికే పదవి ఇయ్యాలను మోడీ సార్కు బగ్గెరక గాని నువ్వైతే సప్పుడేక ఓ ముసలోడా. చూసినారులా పువ్వు పార్టీల పదవులు అనే వరకు ఎట్లా పంచాదులు అవుతున్నాయో, మా లీడర్కే అధ్యక్ష పదవి ఇయ్యాలంటే మా లీడర్కే ఇయ్యాలని వర్గాలు ఎడిపోతున్నారట కార్యకర్తలు. ఏమో మరి అధ్యక్ష పదవి అయితే ఈటల సార్కు ఫిక్స్ అయింది అని అంటున్నారు. చూడాలి మరి ఈ తాప అధ్యక్ష పదవి ఎవరికత్తదో, పువ్వు పార్టీని జనాలకు ఎంత తీసుకుపోతారు.
ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూశారుగా. సైకిల్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సారు ఈ నెల 12వ తారీఖు నాడు 4గోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా. ఇక ఈ ప్రమాణ స్వీకారం కార్యం గన్నవరం గాలి మోటార్ డిపో పక్క పొంటున్న కేసరపల్లి ఐటీ పార్క్ లో జరగబోతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యానికి ప్రధాని మోదీ సారే కాకుండా కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంలతో పాటు ఇంకా చాలా మంది విఐపీలు కూడా రాబోతున్నారు. ఇక ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అయితే చంద్రబాబు సారు కాన్వాయ్ కోసం 11 స్పెషల్ ఫార్చునర్ బండ్లను సిద్ధం చేసి అన్నిటికీ రిజిస్ట్రేషన్ నెంబర్ 393 ఉంటదట. ఇప్పుడు అందరూ ఈ స్పెషల్ కార్ల గురించే గుసగుస పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆఫీసర్లు స్పెషల్ గా తయారు చేపించిన కొత్త సీఎం కాన్వాయ్లా చాలా ప్రత్యేకతలున్నాయట. ఇప్పటికే చంద్రబాబు సారుకు Z+ సెక్యూరిటీ ఉంది. ఇక ఇప్పుడు సీఎం కుర్చీలో కూసుండబోయే చంద్రబాబు సారుకు ఇంకా బందోబస్తు సెక్యూరిటీ ఇయ్యాలని ఆలోచనలు చేసిండ్రట ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. కాబోయే సీఎం కు సెక్యూరిటీ ముచ్చట్ల స్పెషల్ ఫోకస్ పెట్టిండ్రట ఆఫీసర్లు అయితే కొత్త సీఎం కోసం కాన్వాయ్లా బగ్గనే మార్పులు చేసిండ్రు గాని మరి చంద్రబాబు సారు సీఎం కుర్చీలో కూసున్నాక ఏపీలో ఏమేం మార్పులు తీసుకొస్తాడో చూడాలంటున్నారు ఈ స్పెషల్ కాన్వాయ్ ముచ్చట తెలిసినోళ్ళు. ఏపీలా కూటమి గెలుచుడేమో గాని టీటీడీ చైర్మన్ సీటుకైతే బగ్గనే పోటీ ఉన్నదుల్లో ఓ 5 పేర్లైతే బగ్గనే వినబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ సారోళ్ళ అన్న నాగబాబు సారు జనసేన తరపున ఎంపీగా పోటీ చేద్దామనుకొని కూటమి కోసం ఎంపీ సీటును త్యాగం చేసిండు కదా. ఎంపీ సీటును త్యాగం చేసిన అన్నకు టీటీడీ చైర్మన్ పదవి ఇప్పియాలని చూస్తున్నాడట పవన్ సారు. ఇక నాగబాబు సారు ముచ్చటిట్లుంటే పవన్ సారు కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మ సారు కూడా టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నాడట. పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకేగా చైర్మన్ పదవి ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారట చాలా మంది. ఇక వీళ్ళిద్దరు ముచ్చటిట్లుంటే పువ్వు పార్టీకెళ్లి 3 పేర్లు గట్టిగా వినబడుతున్నాయి. తిరుపతికెళ్లి భాను ప్రకాష్ పేరు గట్టిగానే వినబడుతుంది. జనసేన కోసం ఈయన ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిండట. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు టీటీడీ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే అధిష్టానం దగ్గర అర్జీ పెట్టుకున్నాడట. ఇక ఏపీ పువ్వు పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడమొల్ల భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా టీటీడీ చైర్మన్ పదవి కోసం ఆశపడుతున్నాడట. బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలకెళ్లి త్యాగాలు చేసినోళ్ళు చాలా మందే ఉన్నారు. ఈ 5 కాకుండా సినిమా నిర్మాత అశ్వనీ దత్ పేరు కూడా వినబడుతుంది. మరి గింతమంది పోటీ ఉన్న టీటీడీ చైర్మన్ పదవిలా ఎవరు కూసుంటారో, కూటమి లీడర్లు ఎవరు డిసైడ్ చేస్తారో చూడాలి. మరి ఇక ఇయ్యాల మన అన్స్టాపబుల్ బాలయ్య బాబు సారు పుట్టినరోజు కదా. ఇక సినిమాల కాన్ నుంచి రాజకీయ లీడర్ల దాకా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పిండ్రు. అయితే చిత్తూరు జిల్లా కుప్పం కాడున్న గీన చూడుండ్రి బాలయ్య సారు బొమ్మను ఎట్లా గీసిండో. బాలయ్య బాబంటే గీ అన్నకు మస్తు పాయిరమాట. గందుకే నచ్చిన హీరోకు వెరైటీగా విశేష్ చెప్పనీకి బంగ్లా మీద బాలయ్య సారు బొమ్మను గీతిరిగా కలర్లతోని గీసిండన్నట్టు. సినిమాలల్లనే కాదు రాజకీయంలో సుతం తిరుగులేని లీడర్ గా పేరు పోయిన బాలయ్య సారు గిసొంటి పుట్టినరోజులు ఇంకా షాన్నే చేసుకోవాలని, ఇంకా జనాలకు ఎంతో సేవ చేయాలని మనం కూడా కోరుకుందాం. హ్యాపీ బర్త్డే బాలయ్య సారు. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇయాల్టి ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.